దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఫిబ్రవరి 25 చదువుచున్నాను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మందిరమునకు ఉపయోగించిన ప్రతి పలక 10 అడుగుల పొడుగు ఉండెను. 10 అను సంఖ్య బైబిలులో పరీక్షా సమయమునకు గుర్తు. ఆత్మీయ సంపూర్ణతను, ఆత్మీయ బాధ్యతలను అనేక శ్రమల గుండా వెళ్ళిన తరువాతనే పొందగలము. సొంత జ్ఞానం చేత ఆత్మీయ సంపూర్ణతను పొందలేము. శ్రమలు రాకమునుపు బైబిల్ జ్ఞానము మాత్రము ఉండును గాని నిజమైన ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ఈ లోకంలో మనము పొందు శ్రమలే ఆత్మీయ ఎదుగుదలకు మనకు తర్ఫీదును ఇచ్చును. ఈ శ్రమ కాలములో అంతము మట్టుకు నమ్మకముగా ఉండిన ఎడల ఆయన మనకు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందేదము. ప్రతి పలక క్రింద 2 దిమ్మలు ఉండెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 19వ వచనము. బైబిల్లో 2 అను సంఖ్య సహవాసము లేక ఐక్యతకు గుర్తు. ప్రతి పలకకు 2 దిమ్మలు లేనిచో నేరుగా నిలబడలేదు. మనము కూడా ఈ విశ్వాస జీవితమునందు సహవాసము లేనిచో ఆత్మీయంగా స్థిరముగా ఉండలేము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.